నమస్తే, నేను మీ అశ్విని కుమార్. లోక్సభలో రాజ్యాంగం మీద చర్చ జరగాలన్నారు కాంగ్రెస్ కూటమి నాయకులందరూ, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ఆయనలో కూడా విశ్వాసం ఎక్కువ పెరుగుండొచ్చు, ఎందుకంటే ఆయన సోదరి కూడా పక్కన తోడుగా ఉంది, వాయనాడ్ నుంచి గెలిచింది కాబట్టి. ఇద్దరూ కలిసి నరేంద్ర మోడీ మీద ఎప్పటి నుంచో ఆయన్ని అష్టదిగ్బంధం చేయాలి అన్ని రకాలుగా అంటూ ఇక తోడు కూడా దొరికింది. ప్రియాంక గాంధీ చర్చ పట్టారు, ఖచ్చితంగా రాజ్యాంగం మీద చర్చ జరగాలని. రాజ్యాంగం మీద చర్చ జరగాలని వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడాక ప్రధానమంత్రి దానికి సంబంధించి రిప్లై ఇస్తుంటే కనీసం సభలో కూడా లేకుండా బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళాక వాళ్ళు ఏమన్నారు అన్నది నేను మళ్ళీ చెప్తాను. కాకపోతే ఇక్కడ ఇంటెన్షన్ క్లియర్గా అర్థమవుతుంది రాహుల్ గాంధీది. కొన్ని రోజుల నుంచి కూడా ఆయన నరేంద్ర మోడీ ఎట్లాగైనా కరప్ట్, అవినీతిపరుడు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడ కూడా ఆయనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి, సబ్జెక్ట్ పరంగా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలి, లోక్సభలో అయినా బయటైనా. ఎందుకంటే ఆయన మీద చాలా బాధ్యత ఉంటుంది, చాలామంది గమనిస్తూ ఉంటారు, దేశ ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. అవన్నీ కూడా మర్చిపోతూ ఉంటాడు ఆయన. ఆవేశంలో ఏదో మాట్లాడాడనో లేకపోతే బయట విదేశాల నుంచి వచ్చిన స్క్రిప్ట్ని చదివేస్తే తన బాధ్యత అయిపోయింది అనుకుంటాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ఇప్పుడు అదే కోవలోకి చెందారు ప్రియాంక కూడా. కొత్తగా ఎన్నికయ్యాక ప్రియాంక లోక్సభలో మాట్లాడుతూ తన మొట్టమొదటి స్పీచ్లో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ రైతులంటూ కూడా. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంది అన్నది సంగతి మర్చిపోయి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. సో సెల్ఫ్ గోల్స్ వేసుకుంటల్లో అన్న సోదరి చెల్లెలు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఇదికే కాంగ్రెస్ కూటమి లేదా ఇండియా ఎలియన్స్లో అప్పుడే ప్రకంపనలు మొదలైనవి. టీఎంసీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఇట్లా వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మార్చమంటున్నారు. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. ముఖ్యంగా ఇక్కడ 2 పాయింట్స్ క్లియర్ కనబడుతున్నాయి. ఒకటి, రాహుల్ గాంధీ మోడీని అవినీతిపరుడుగా ప్రూవ్ చేయాలని ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారో. అయితే మోడీ చరిత్ర గురించి కూడా ఆయన తెలుసుకోవాలి వ్యక్తిగతంగా విమర్శించే ముందు. మోడీకి 3 బ్రదర్స్ ఉన్నారు. 3 కూడా ఇప్పటికీ కూడా సామాన్య కుటుంబంలో జీవిస్తున్నారు, ఓల్డేజ్ హోములని మెయింటైన్ చేసుకుంటున్నారు. అంతేకాక వాళ్ళకి అహ్మదాబాదులో చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి, వాటిని మెయింటైన్ చేసుకుంటున్నారు. వాళ్ళ 3కి కూడా ఈ రోజుకి ఒక కారు లాంటి వాహనం కూడా ఏదీ లేదు. రాహుల్ గాంధీ ఇది కూడా తెలుసుకోవాలి. మోడీ ఆయన వంట వండే మనిషి, కుక్ దగ్గర నుంచి అందరికీ కూడా జీతాలు ఆయనే ఇస్తాడు. ఓన్ కిచెన్ ఎక్స్పెన్సెస్ అంతా కూడా ప్రధానమంత్రి హోదాలో ఉన్నా కూడా ఆయన జీతంలోంచి ఇస్తూ ఉంటాడు తప్ప పిఎంఓ నుంచి కూడా ఎక్కడ ఆయన ఎక్స్పెన్సెస్ తీసుకోడు. రాహుల్ గాంధీ ఇంకోటి కూడా తెలుసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన కొనుక్కునే బట్టలు అవన్నీ ఎక్స్పెన్సెస్ కూడా అంతా కూడా ఆయన సొంత ఖర్చే తప్ప పిఎంఓ కాదు. ఎందుకు ఈ పాయింట్స్ చెప్తున్నానంటే, నరేంద్ర మోడీ వేసుకునే డ్రెస్ మీద కామెంట్ చేశాడు, అట్లాగే ఆయన తినే భోజనం మీద కూడా కామెంట్ చేశాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. కాబట్టి ఈ పాయింట్స్నే మాట్లాడుతున్నా. చాలా ఉన్నాయి కానీ ముఖ్యంగా ఇవే పాయింట్స్. రాహుల్ గాంధీ ఇది కూడా తెలుసుకోవాలి. గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారు. ఇప్పటివరకు ఒక సింగిల్ స్కామ్ కానీ ఒక కరప్షన్ కేసు కానీ ఏది కూడా ఆయన మీద లేదు, ఇంతవరకు ఎక్కడ తీసుకురాలేదు. గుజరాత్లో ఆయన ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 13 సంవత్సరాలు అది కూడా ఎక్కడా కూడా సింగిల్గా కరప్షన్ అనేది ఆయన మీద ఎక్కడా కూడా రాలేదు. ఇవన్నీ మర్చిపోతున్నాడు. ఇంకా చాలా ముఖ్యమైనది రాహుల్ గాంధీకి తెలియాల్సిన విషయం, సిఏఏ వాళ్ళు కూడా మోడీజీ ఈజ్ హైలీ ప్యాట్రియాటిక్ అండ్ అన్కరప్టబుల్ అన్నది చెప్పారన్నది కూడా రాహుల్ గాంధీ తెలుసుకోవాలి. సో ఇవన్నీ మర్చిపోతూ ఉంటాడు. మాట్లాడితే అదానీ అంటాడు. అదానీ 2014లోనే ఏదో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక అదానీని తీసుకొచ్చినట్టుగా చెప్తారు. అసలు ఈ అదానీకి ఎవరు తీసుకొని వచ్చారు? అదానీకి బిజినెస్లోకి ఎవరు తీసుకొచ్చారు? ఈ పామాయిల్ బిజినెస్లోకి ఎవరు తీసుకొచ్చారు? అది కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తెలుసుకోవాలి. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదానీకి ఫస్ట్ ల్యాండ్ పోర్ట్ కింద ఇచ్చింది 1993లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అట్లాగే ముంద్రా పోర్ట్ ఇచ్చింది 1995 కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. లార్జెస్ట్ పవర్ ప్లాంట్ ఇండియాలో అదానీకి ఇచ్చింది 1996లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇవన్నీ మర్చిపోయి అదానీ 2014 నుంచి ఎదుగుతూ వచ్చాడు అంటూ కూడా ప్రతిపక్ష నాయకుడు డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడుతూ ఉంటారు.
వీళ్ళు ఏం చేస్తూ ఉంటాడు ఈయన ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు వెళ్ళినా కూడా లోక్సభలో వీళ్ళు ఎలక్ట్ చేస్తారు ప్రజలు. వాళ్ళు ఎలక్ట్ చేసుకునేటప్పుడు ఇలాంటి నాయకుల్ని వెనక ముందు ఆలోచించరు. వీళ్ళు లోక్సభకు వస్తారు, లోక్సభకు వచ్చి హిందూ దేవుళ్ళ బొమ్మ చూపిస్తారు, లేదంటే పడుకుంటూ ఉంటారు, సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, లేదా భారతదేశానికి చెందిన బిజినెస్ మ్యాన్లందరినీ కూడా అవమానపరుస్తారు. ఆఖరికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా అవమానపరచడానికి ఎక్కడా కూడా వెనకడుగు వేరు ఇలాంటి ప్రతిపక్ష నాయకులు. అందుకే రవిశంకర్ ప్రసాద్ ఎప్పుడో కూడా రాహుల్ గాంధీ రాజ్యాంగం అంటూ కూడా ఒక పుస్తకం డైరీని పట్టుకుంటే రవిశంకర్ ప్రసాద్ చాలా క్లియర్గా మాట్లాడుతూ అన్నారు. ఒకటే ముక్క ఒరిజినల్ కాపీని చూపించాడు ఆయన, రాజ్యాంగానికి సంబంధించింది. అది రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ వీళ్ళందరూ సంతకం చేసిన కాన్స్టిట్యూషన్ బుక్ చూపించి అందులో లార్డ్ రామా, సీత, కృష్ణ, ఛత్రపతి శివాజీ మహారాజ్, గురు గోబింద్ సింగ్, రాణి లక్ష్మీబాయి వీళ్ళందరూ ఫొటోస్ ఉన్న పేజీ చూపిస్తే ప్రతిపక్ష నాయకుడు కనీసం అది చూడడానికి కూడా పట్టించుకోలేదు లోక్సభలో. ఈ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా హిందూయిజం మీద మాకు చాలా బాగా నాలెడ్జ్ ఉంది అంటూ ఉంటారు, సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ ఉంటారు. సత్యాగ్రహం అంటే ఏంటి అంటే సత్తాకా రాస్తా అంటూ ఉంటారు, కభీ నహీ చూడనా చాహియే అంటారు సత్యాగ్రహం గురించి. తపస్య అంటే అందరికీ తెలిసిందే, కానీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ భాషలో మాత్రం శరీరం నుంచి వేడిని జనరేట్ చేసేది గర్మి అంటూ ఉంటాడు ఆయన. అట్లాగే ప్రభు రామ్ గురించి మాట్లాడతాడు తెలిసినట్టుగా హిందూయిజం గురించి. వారణాసి వెళ్ళి 13 సంవత్సరాలు ఉన్నాడు శ్రీరామ్ అంటూ చెప్తూ ఉంటాడు రాహుల్ గాంధీ. అంతేకాకుండా మహాభారతం టైంలో పాండవులకి జిఎస్టీ లేదు అంటూ కూడా జోకేసినట్టుగా చెప్తూ ఉంటాడు ఆయన. భగవాన్ శివ, లార్డ్ శివ నాన్ వైలెన్స్ని ప్రమోట్స్, ఈ ద డిస్ట్రాయర్ ఆఫ్ ది యూనివర్స్ అంటూ కూడా, నో మోర్ డిస్ట్రాయర్ ఆఫ్ యూనివర్స్ అంటూ కూడా లోక్సభలో ఆయన మాట్లాడడం మనం అందరితో చూసిన వాళ్ళవే. ఇంకా మాట్లాడతారు. శనివారం నాడు లోక్సభలో మాట్లాడారు రాజ్యాంగం మీద మాట్లాడుతూ ఆయన మొదలు పెట్టడమే స్పీచు రాహుల్ గాంధీ వీర్ సావర్కర్ గురించి మాట్లాడారు. అట్లాగే ద్రోణాచార్యుడు, ఏకలవ్య గురించి కూడా మాట్లాడారు. ద్రోణాచార్యుడు, ఏకలవ్యని నీ వేలిచ్చేసేయి, నువ్వు అంటరాని వాడివి, ఇవన్నీ అంటూ కూడా ఆయనకి ఎవరు రాసి ఇచ్చారో స్పీచు ఆయన కొత్త భాష లేదా మొత్తం చరిత్రను మార్చడానికి ప్రయత్నించారు. ఆయన మర్చిపోతున్నట్టున్నాడు ఏకలవ్యుడు ఎక్కడా కూడా వెనకబడిన నీచ జాతికి చెందినవాడు కాదు, ఆ విషయం కూడా మర్చిపోతున్నాడు. అంతేకాకుండా ఏకలవ్యుడు తండ్రి ఆయన హిమాందు, ఈయన కూడా మగధ రాజ్యానికి సంబంధించి అక్కడ ఒక జనరల్గా పనిచేసిన వ్యక్తి. ఏకలవ్యుడు తర్వాత కూడా అక్కడ సర్వ్ చేశాడు. చరిత్రను తిరగరాసేద్దాం, మార్చేద్దాం అనుకుంటాడు. ఏకలవ్యుడు ఒక పూర్ వ్యక్తే కాదు, పేద వ్యక్తే కాదు. ఈయన అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడిందంతా కూడా ట్రైబల్స్ అంటూ బ్రాహ్మణులకి ట్రైబల్స్కి అక్కడ కూడా పార్టీషన్, డివైడ్ అండ్ రూల్ తీసుకురావడానికి ప్రయత్నించారు లోక్సభలో శనివారం మాట్లాడుతూ రాహుల్ గాంధీ. ఇంకా మాట్లాడారు ఆయన వీర సావర్కర్ గురించి మాట్లాడారు. ఆయన వయసు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు స్వర్గీయ ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో వీర సావర్కర్ గురించి చర్చించట్టయిన 14 సంవత్సరాల వయసులో. ఇందిరాగాంధీ క్లియర్గా ఉన్నాయి డాక్యుమెంట్స్ అంతా కూడా. ఇందిరాగాంధీ వీర సావర్కర్కి 1980లోనే ఆవిడ ఒక ఉత్తరం రాసింది వీర సావర్కర్ బర్త్ సెలబ్రేషన్స్ మీద. వీర సావర్కర్ని రిమార్కబుల్ సన్ ఆఫ్ ఇండియా అంటూ పొగిడింది. అది కూడా మీకు పక్కన స్లైడ్లో పెడుతున్నాను. అంతేకాకుండా ఆవిడ వీర సావర్కర్ని ఇందిరాగాంధీ మంచిగా రికగ్నైజ్ చేసింది. లెగసీ ఆఫ్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అంది. వాళ్ళ పేరు మీద స్టాంప్ కూడా రిలీజ్ చేసింది. ఇదంతా కూడా మర్చిపోయి రాహుల్ గాంధీ ఆయన వయసు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు వీర సావర్కర్ని విమర్శించినట్టుగా ఇందిరాగాంధీతో ఆయన గ్రాండ్ మదర్తో ఈయన మాట్లాడుకున్నట్టుగా లోక్సభని తప్పుదో పట్టించడానికి ప్రయత్నించాడు ఆయన. రాజ్యాంగం గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు ఆయన. రాజ్యాంగం, క్యాస్ట్ సెన్సస్ ఇవి తప్ప ఆయన నోటి వెంబడి 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో నేర్చుకుంది ఏదీ లేదు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ కూటమిలో నాయకులందరూ కూడా ఆయన్ని తప్పుకోవాలంటున్నారు. చాలామంది ఎదురు చూశారు. హర్యానా, మహారాష్ట్ర ఈ 2 చోట్ల ఓడిపోయాక వ్యతిరేక ఫలితాలు వచ్చాక ఈయన లోక్సభలో ఎలా మాట్లాడతారు, ఈయన స్పీచ్ ఎలా ఉంటుంది, ఈ ఎన్నికల ఫలితాల్లో ఆయన ఏమైనా మార్పు తీసుకొచ్చినాయా, ఇవన్నీ ఎదురు చూశారు. సేమ్ స్టోరీ, అదే వితండవాదం. రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉంటారు. రాజ్యాంగంలో అసలు చాలా చేశారు వీళ్ళు, చాలా వీడియోస్ అంతకుముందు కూడా పెట్టాను.
కాకపోతే కేవలం ఒక ఎనిమిది పాయింట్సే చెప్తాను. ఎప్పుడప్పుడు మ్యానిపులేట్ చేశారు లేదా మిస్యూజ్ చేశారు వీళ్ళు రాజ్యాంగాన్ని అంతకుముందు అంటూ కూడా. డిక్లరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎవరు మర్చిపోకూడదు. ప్రధానమంత్రి రిప్లైలో కూడా అదే మాట్లాడారు లోక్సభలో. 1975 నుంచి 77 ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉంది. ఎమర్జెన్సీ అప్పుడు ఏం చేసింది? ఆవిడ ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేసింది, పార్లమెంట్ని బైపాస్ చేసింది, పొలిటికల్ అపోనెంట్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసింది. ఆర్టికల్ 352ని మిస్యూజ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి అప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇందిరాగాంధీ అన్నది కూడా ఆయన మర్చిపోతున్నాడు. డైరెక్ట్ అటాక్ అని చెప్పొచ్చు అప్పుడు రాజ్యాంగం మీద, డెమోక్రసీ మీద. ఇంకా రెండో పాయింట్ ఆర్టికల్ 356 మిస్యూజ్ చేసింది మళ్ళీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. స్టేట్ గవర్నమెంట్స్ అంతా కూడా డిస్మిస్ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఈ ఆర్టికల్ 356 తీసుకురావటం, స్టేట్ గవర్నమెంట్స్ రాష్ట్ర ప్రభుత్వాలు డిస్మిస్ చేయటం, ముఖ్యంగా ఇదంతా కూడా ఇందిరాగాంధీ లీడర్షిప్లో చూసాం. వైలేషన్ ఏంటి అక్కడ క్లియర్గా కనబడుతోంది. ఫ్రీక్వెంట్గా డిస్మిస్ చేయటం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ రాష్ట్ర ప్రభుత్వాలని. తర్వాత సుప్రీంకోర్టు బొమ్మాయి కేసులో రిస్ట్రిక్షన్ తీసుకొచ్చేంత వరకు కూడా ఇవంతా జరుగుతూనే ఉన్నాయన్నది కూడా రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకోవాలి. కాన్స్టిట్యూషన్ ఎవరు మార్చారు, అమెండ్మెంట్స్ ఎక్కడ మార్చారని. ఇంకా 1985లో అది ఎవరు మర్చిపోలేము. షాబానో జడ్జిమెంట్ ఓవర్టర్న్ చూన్ చేయటము. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం ఉమెన్ మీద ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డైవర్స్ యాక్ట్ 1986 సుప్రీంకోర్టు వర్డిక్ట్ని నలిఫై చేయడానికి షాబాను కేసు తీసుకొచ్చింది. అక్కడ వైలేషన్ క్లియర్గా తెలుస్తుంది మనకి. అథారిటీ ఆఫ్ ది జ్యుడిషియరీ అండ్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఆఫ్ సెక్యులరిజంని అండర్మైన్ చేసినట్టుగా. ఇంకా నాలుగోది ఇంకోటి ఉంది, ఇందిరాగాంధీ ఎలక్షను 39వ అమెండ్మెంట్ 1975లో అలహాబాద్ హైకోర్టు క్లియర్గా ఇందిరాగాంధీని గిల్టీ అని చెప్పి ఎలక్టోరల్లో మాల్ ప్రాక్టీసెస్ జరిగినాయి ఇవన్నీ అన్నా కూడా 39వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది. ప్రైమ్ మినిస్టర్స్ ఎలక్షను ఇవంతా కూడా అక్కడ ఒకసారి రాజ్యాంగాన్ని వైలేట్ చేసింది. బ్లాటెంట్ అబ్యూజ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ టు షీల్డ్ పర్సనల్ ఇంట్రెస్ట్ అక్కడ కూడా వైలేషన్ జరిగింది. ఐదో చెప్పుకోవాలంటే 2004 నుంచి 14 దాకా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ యాక్టింగ్ ఇదంతా కూడా సోనియా గాంధీ చైర్పర్సన్గా ఉన్నారు అప్పుడు ఎన్ఏసీకి. అంత పాలసీ డెసిషన్స్ మీద వీటన్నిటి మీద కూడా ఓవర్ రైడ్ చేశారు. క్యాబినెట్ మీద కూడా ప్రధానమంత్రి కాకపోయేగా ఇదే వైలేషనే. ఎన్ఏసీ ఆపరేట్ చేసింది, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అండర్మైన్ చేసింది. ఇవంతా కూడా క్యాబినెట్ని వీళ్ళందరినీ కూడా ఓవర్టేక్ చేసింది ఆవిడ షాడో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఆరో పాయింట్ చెప్పాలంటే ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆర్డినెన్స్లనే చింపేయటం లోక్సభలో 2013లో చూసాము. క్యాబినెట్ పాస్ చేసిన ఆర్డినెన్స్ని పూర్తిగా ఆయన చింపేయటం ఇదంతా పెద్ద వైలేషనే. కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని మర్యాద తీయటమే. ఇదంతా కూడా ఆయన మర్చిపోయాడు. ప్రధానమంత్రి ముందు ఎంబ్రాస్ చేస్తూ కూడా 2013లో. అట్లాగే ప్రెసిడెంట్ రూల్ జమ్మూ కాశ్మీర్ 1986లో కాంగ్రెస్ ఎలక్టెడ్ గవర్నమెంటు జమ్మూ కాశ్మీర్లో జిఎం షా లెడ్ బై జిఎం షా యూజింగ్ ఆర్టికల్ 356 ఈ మొత్తం జమ్మూ కాశ్మీర్లో ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చింది. డెమోక్రసీని, ఫెడరల్ ప్రిన్సిపల్స్ని తొంగలో తొక్కింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవన్నీ మర్చిపోతున్నారు. ఇంకోటి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్టు 1976లో తీసుకొచ్చారు. మినీ కాన్స్టిట్యూషన్నే పాస్ చేశారని చెప్పొచ్చు. ఇట్ వాస్ పాస్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో పవర్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ని పెంచుకోవటానికి, ఎక్స్పాండ్ చేయడానికి మినీ కాన్స్టిట్యూషన్ ఒకటి తయారు చేశారు ఎమర్జెన్సీ టైంలో. అక్కడంతా కూడా ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కి, జ్యుడిషియరీకి వీళ్ళందరికీ వైలేట్ చేస్తూ కూడా బేసిక్ స్ట్రక్చర్ని సుప్రీంకోర్టు ఏమేమి చెప్పిందో వాటన్నిటిని కూడా వైలేట్ చేశారు. ఇదంతా కూడా మర్చిపోతున్నారు రాహుల్ గాంధీ. చాలాసార్లు వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చారు, రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ మార్చారు. కేవలం కొన్ని ఉదాహరణకు మాత్రమే ఈ చదవటం నేను ఈ వీడియో, ఎందుకంటే వాళ్ళు చేసినంత అమెండ్మెంట్స్ కానీ రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చారు లేదా ఎలా వైలేట్ చేశారనేకి చెప్పాలంటే రోజులు సరిపోవు. సో ఇప్పటికైనా రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ వీళ్ళు మాట్లాడేటప్పుడు ఒక మంచి ట్యూటర్ని, అందరూ చెప్పినట్టుగా ఒక మంచి ట్యూటర్ని పెట్టుకుంటాం లేదా చరిత్ర తెలిసిన వ్యక్తుల్ని పెట్టుకుంటాం చాలా మంచిది. ప్రధానమంత్రి స్పీచ్ అయిపోయాక కూడా ప్రియాంక గాంధీని అడిగారు, ఎందుకు వచ్చారు మీరు బయటకంటే, ఎప్పుడు ఆయన చెప్పిందే చెప్తున్నాడు, మ్యాథ్స్ తప్ప ఏం చెప్పట్లేదు అంటున్నాడు. అంతే తప్ప ఆమెకి లెక్కలు అర్థం కావని, ఎకానమీ గురించి తెలియదు అన్నది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సెల్ఫ్ గోల్ మళ్ళీ అక్కడ వేసుకుంది. రాహుల్ గాంధీ కూడా
పార్లమెంట్ బయటకు వచ్చి మీడియా వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర మైక్ పెట్టి రియాక్షన్ అడుగుతుంటే చాలా ఎరగంట్గా మీడియా వాళ్ళందరూ మైకులు తోసేసి ఆయన వెళ్ళిపోవటం కూడా మనం పక్కన వీడియోలో చూడొచ్చు. సో వీళ్ళు చెప్పాలనుకుని చెప్పేస్తారు, అబద్ధాలని చాలా ఈజీగా చెప్పేస్తారు లోక్సభలో. నిజం మాట్లాడేటప్పుడు మాత్రం వీళ్ళు ఎక్కడా కనబడరు, మళ్ళీ వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇప్పటికైనా ఆ స్టాండ్ మార్చుకోవాలి. పార్టీ బతకాలన్నా వాళ్ళు ముందుకెళ్ళాలి రాజకీయంగా అన్నా. లేదు ఇంతటితోనే చాలు, ఇంకా బీజేపీకి ఇంకో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అధికారం ఇద్దాం అనుకుంటే అది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. థ్యాంక్ యూ.